మార్కెట్‌లో షిఫ్ట్ వచ్చే ముందు మీకు అసలు ఒక ఇండికేషన్ రాదు. షిఫ్ట్ అంటే బుల్ రన్ అని అర్థం. దీని గురించి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ రాదు. వాట్సాప్‌లో మెసేజ్‌లు రావు. అలాగని మీ అడ్వైజర్ కూడా చెప్పలేరు. కానీ ఏంటి అంటే ఒక బుల్ రన్ స్టార్ట్ అయ్యి అది మీకు అర్థమయ్యే సమయానికి స్మార్ట్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పొజిషన్ తీసుకొని ఉంటారు. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే ఏదైతే మీరు ఇప్పటిదాకా ఈ రోజు వరకు పోర్ట్‌ఫోలియో బిల్డప్ చేశారో అది మార్కెట్ షిఫ్ట్‌కి రెడీగా ఉందా? దానిలో ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మార్కెట్‌లో ఎప్పుడు బుల్ ఏం చేస్తూ ఉంటదంటే సెక్టర్స్ మారుస్తూ ఉంటది. సో ఆల్రెడీ మనం 92 నుంచి మనం తీసుకున్నాం. 94 నుంచి తీసుకున్నాం. ఇప్పటిదాకా 2002, 2008 ఈ ఏరియాల వరకు ఏవైతే బుల్ మార్కెట్స్ వచ్చాయో ఓకే. వీటన్నిటికి కొన్ని సెక్టర్స్ స్పెషాలిటీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయన్నమాట. సో ఏంటి మనం ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ 20 ఇయర్స్ డేటా పట్టుకొని అవే సెక్టర్స్ పట్టుకొని మనం ఏం చేస్తున్నాం వాటిలోనే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది బేసిక్గా చాలా పెద్ద తప్పు. మార్కెట్ ఎప్పుడు సెక్టర్స్ మార్చేస్తుంటుంది. సో కానీ ఏంటంటే ఒక ట్రేడర్ గాను ఒక ఇన్వెస్టర్ గాను మన పని ఏంటి అంటే ఆ సెక్టర్ ఏదైతే ఉందో ఫ్యూచరిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగే శక్తి ఉండాలి. సో ఏదైతే 2020 నుంచి 2024 వరకు ఏదైతే డేటా ఉందో అందరికీ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కదా, వాటిని మాత్రం ఏంటి అంటే మనం వాటిని బెస్ట్ వచ్చింది ప్రాఫిట్ వచ్చింది మనం తీసుకున్నాం ఎంజాయ్ చేసాం దాన్ని అక్కడితో మర్చిపోవడం చాలా బెస్ట్. సో ఆ టైంలో ఏవైతే స్టాక్స్ లేదా ఆ 4 ఇయర్స్ పీరియడ్ కానీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఏవైతే స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయో అవే ఇప్పుడు కూడా నెక్స్ట్ బుల్ రన్లో చేస్తాయి అనుకుంటే మాత్రం మనం చాలా పెద్ద తప్పు చేసినట్టే. సో బేసిక్గా నేను చెప్పడం ఏంటంటే వరల్డ్ చాలా స్పీడ్గా షిఫ్ట్ అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్ ఆల్రెడీ సెన్స్ చేసింది దీన్ని. సో అందుకే మనకి 2 ఇయర్స్ నుంచి కరెక్షన్. 2 ఇయర్స్ ముందు నుంచి స్మార్ట్ మనీ ఏదైతే ఉందో దానికి తెలిసిపోయింది. ఓకేనా. ఇప్పటిదాకా ఏదైతే బుల్ రన్ స్టాక్స్ వచ్చాయో ఐటీ సెక్టర్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, ఏదైతే రిటర్న్స్ వచ్చాయో అవి నెక్స్ట్లో పని చేయవని ఇప్పటిదాకా అనిపిస్తుంది. సో ఇదేంటంటే పాత చింతకాయ పచ్చడి టైప్లో అయిపోయిందన్నమాట. సో మనం ఏం చేస్తున్నామంటే లేటెస్ట్గా ఈ సెక్టర్స్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఫండమెంటల్స్గా స్టాక్స్ అన్ని చాలా స్ట్రాంగ్ ఉన్నాయని వాటిలోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నాం అనమాట. ఇది కరెక్ట్గా చెప్పాలంటే అలా జరగకూడదని అనుకున్నాం. కానీ ఏంటంటే ఇది చాలా పెద్ద రాంగ్ డెసిషన్గా ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది చాలామంది ఇన్వెస్టర్స్కి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైతే బుల్ రన్ ఇండియాలో రాబోతుందో ముందు కరెక్షన్ ఇంకా అవ్వలేదు, కరెక్షన్ అవ్వాలి. ఆ తర్వాత 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్స్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. ఆ తర్వాత ఏదైతే బుల్ రన్ వస్తుందో ఆ టైంలో ఫస్ట్ మనకి నిఫ్టీలో బుల్ రన్ వచ్చే దానికన్నా ముందు మనకి చెప్పేది ఏంటి అంటే స్టాక్సే. స్టాక్ చార్టే మనకి బుల్ రన్ గురించి ఫస్ట్ చెప్తుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి లాస్ట్ 2 మంత్స్ నుంచి నేను మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు అక్యుములేషన్ టైం అని. కానీ స్పెసిఫిక్గా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. పాత సెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా బుల్ రన్ నడిచిందో అవి మ్యాక్సిమం టైంలో పనిచేయవని నేను అనుకుంటున్నాను. నా థియరీ అదే. జస్ట్ నా ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. సో మరేంటి ఫ్యూచరిస్టిక్ సెక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది సెమీ కండక్టర్స్ టైపు మ్యానుఫ్యాక్చరింగ్, వాటి ఏవైతే కంపెనీస్ వాటిని వాడతాయో అవి. రెండోది ఏంటి అంటే కార్బన్ న్యూట్రాలిటీ ఒకటి చూసుకోవాలన్నమాట. ఏ కంపెనీ అయితే సో ఏదైతే షేర్ ఉందో స్టాక్ ఉందో ఆ కంపెనీ కార్బన్ న్యూట్రాలిటీ మీద వరల్డ్లో ఏదైతే ఆర్డర్ క్రియేట్ అయిందో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏదైతే ఫాలో అవుతుందో 100% ఫాలో అయ్యే కంపెనీస్ కూడా మనం ఎంచుకోవాలన్నమాట. దీంతో పాటు ఏంటంటే ఆటో యాన్సిలరీ, ఆటోమొబైల్స్ కాదు, ఆటో యాన్సిలరీ ఏంటంటే పార్ట్స్ ఏదైతే దాన్ని ఒక వెహికల్ రెడీ అయ్యిందంటే దాన్ని సపోర్టింగ్గా ఏ కంపెనీస్ పనిచేస్తున్నాయి అది అది దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే డేటా సెంటర్కి యాన్సిలరీ. సో డేటా సెంటర్ కంపెనీ కాదు, డేటా సెంటర్కి సపోర్ట్ ఇచ్చేది ఏంటి వైరింగ్ అవ్వచ్చు, కూలింగ్ సిస్టమ్ అవ్వచ్చు, ట్రాన్స్ఫార్మర్ అవ్వచ్చు, సోలార్ అవ్వచ్చు, ఈ టైప్ అనమాట. ఇలాంటి యాన్సిలరీ ప్లస్ ఇంకోటి ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ ఒకటి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏఐ అనుకుంటున్నారు కదా, ఏఐ కాదు, సైబర్ సెక్యూరిటీ ఇన్ ఏఐ. ఓకే. మన ఇండియాలో ఏఐ కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రాలేదు. నా థియరీ ఏంటి అంటే ఏ స్టాక్స్ ఓకే ఫారెన్లో బాగానే పనిచేస్తున్నాయి, కానీ నేను అనుకుంటుంది ఏంటి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని స్మార్ట్గా ఎవరు వాడతారో, ఏ కంపెనీ వాడుతుందో, ఏ షేర్ వాడుతుందో అది బుల్ రన్లో నెక్స్ట్ అడుగుపెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో దీంతో పాటు ఏఐ డేంజరస్ అనేసి చాలామంది ప్రూవ్ చేస్తున్నారు కదా. సో ఇంత స్మార్ట్ ఏఐని అడ్డుకోవాలంటే మనకి దానికి ఒక సెక్యూరిటీ కావాలి, సైబర్ సెక్యూరిటీ. సో నా బెట్ దాని మీద ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి సైబర్ సెక్యూరిటీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐకి ఎవరైతే ఫ్రాడ్లు చేద్దాం అనుకుంటున్నారో, ఎంత మంచి టెక్నాలజీ వాడి ఫ్రాడ్లు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, కంపెనీకి డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ఆపడానికి కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ కావాలి. అలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి.
ఓకే, మీరేంటి అంటే కొంచెం మైండ్ ఓపెన్ చేసి మీరు ఏంటంటే చూడాలన్నమాట. కంప్లీట్గా మీరు అనాలిసిస్ చేయాలి. ఓకే, మీరు చేసేది చార్ట్స్ చూడగానే అయితే అదైతే అర్థమైపోద్ది. మీరు చాలామంది ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు కాబట్టి వాటిని మీరు అన్నీ పట్టుకొని వాటిని ఒక చోట లిస్ట్ రాసుకొని అది ఎలా పనిచేస్తుంది ఏంటి అది చూసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కంగారు పడి చేసేయాల్సిన అవసరం లేదు, మార్కెట్ ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం చార్ట్లో చూద్దాం అసలు ఏంటి దాని సంగతి, ఎప్పటి నుంచి ఎలా జరుగుతుందో. ఓకే, నిఫ్టీ చార్ట్లోకి వచ్చాం. ఇది మనం చూస్తున్నాం కదా. సో ఇది వీక్లీలో ఉంది. వీక్లీ సేమ్ కరెక్షన్ ఇది మనం చూసాం కదా. ఈ ఏరియాలో ఇది ఏ, ఇది బి, ఇది సి అవుతున్నది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం దీన్ని 1 అవర్లోకి తీసుకెళ్తాం. సో 1 అవర్ చార్ట్లో లాస్ట్ వీడియో నేను ఏదైతే చేశానో ఎక్కడైతే వచ్చానో ప్రస్తుతానికి అక్కడే ఉన్నాం మనం. ఇది కంప్లీట్ కాంప్లెక్స్ కరెక్షన్, మీకు ముందే చెప్పాను. ఇది ఓన్లీ పేషెన్స్ మిమ్మల్ని బ్రేక్ చేస్తుంది. ఓకేనా, 1D చార్ట్లోకి తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మీకు పెద్ద పెద్ద క్రాష్లు ఏమేమి వచ్చు, మార్కెట్ కిందకు వస్తుంది కాదంటలేదు, పెద్ద పెద్ద క్రాష్లు రావు అనమాట ఇందులో. సో ఆల్రెడీ మార్కెట్ ఏం చేసింది, మిమ్మల్ని 2 సార్లు రిటైల్ ట్రేడర్స్ అందరినీ భయపడడానికి ట్రై చేసింది. ఏం చేసింది, పెద్ద పెద్ద క్రాష్లు డౌన్ సైడ్ ఇచ్చింది. సో కానీ అవ్వలేదు. ఎంత డౌన్ సైడ్ వచ్చినా సరే మనం ఏం చేస్తాం, మనకి ఇంకా ఎక్కువ మంచి ఏమంటారు అంటే బై ఆన్ డిప్ టైపు మంచి ఇంట్రెస్ట్ వచ్చి మార్కెట్లో ఎస్ఐపి ద్వారా మనం చాలా ఎంటర్ అయ్యాం. సో ఏమైంది, మార్కెట్ మొత్తం పడాల్సినంత పడలేదు, కంప్లీట్ కరెక్షన్ అవ్వలేదు. కానీ 2 ఇయర్స్ అయితే కరెక్షన్ అయింది. ఓకేనా, 2 ఇయర్స్ ఇది సైడ్ వేస్ అంటే మాటలు కాదు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర ఉన్నది 2 విధాలు. ఒకటి డైరెక్ట్గా పడిపోవడం. ఓకేనా, రెండోది ఏంటి అంటే మొత్తం కంప్లీట్ పేషెన్స్, ఏదైతే మీ పేషెన్స్ ఉందో బ్రేక్ చేయడం. పేషెన్స్ బ్రేక్ చేయడం అంటే ఏంటంటే ఇది ఎక్కడికి వెళ్దాం. చూస్తున్నారు కదా ఇన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందో, 2 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి ఇదే జరుగుతుంది. సో ఒకరోజు 500 పాయింట్స్ పైకి, ఒకరోజు 200 పాయింట్స్ కిందకి, ఇదే టైప్ 100 పాయింట్స్ పైకి 100 పాయింట్స్ కిందకి, ఈ టైప్ ఇది కన్సోల్టేషన్ చేసి ఏం చేస్తుందంటే ఎంతమంది బయటికి వెళ్ళిపోతారో వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ఇది ఒక పద్ధతి అనమాట. ఓకేనా, ఇలాంటి టైప్లో చేస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే హెవీ మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళదు. ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది ఓన్లీ 10% ఛాన్స్. ఓకే, రెస్ట్ ఆల్ ఇదంతా కరెక్షనే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే 2024 జూలైలో ఎక్కడ ఉన్నామో మనం 2 ఇయర్స్ బ్యాక్ ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు అక్కడే ఉన్నాం. అంటే నిఫ్టీ 0 రిటర్న్స్. ఓకే, సో మార్కెట్తో జాతకం ఉండి ఆప్షన్ మంచిది, ఏదన్నా ఆప్షన్ అంటే ఆప్షన్స్ కాదు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాదు, కరెక్ట్ ట్రేడ్ దొరికినప్పుడు ఇంట్రాడే స్టైల్లో చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ బాగా కన్ఫర్మ్ అయింది. ఓకే, ఇక్కడ దాకా ఇది రైజ్ ఎంత అవ్వాలో కరెక్టివ్ రైజ్ బాగానే వచ్చింది. సో ఇక్కడ నుంచి కిందకు వచ్చే ఛాన్స్ ఉంది, అది ఏంటో మనం చూద్దాం. సో అంటే బ్యాంకింగ్ స్టాక్స్ ప్రెషర్ ఉన్నట్టు అర్థం అనమాట. ఓకేనా, గుడ్ న్యూస్లు వచ్చాయి కదా అని పైకి వెళ్ళిపోవడం జరగదు. చూద్దాం ఇదేం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి, సిల్వర్. సిల్వర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ చార్ట్ అయితే. సో కాకపోతే ఏంటి మనం మాట్లాడుకుంది ఏంటి, కంపల్సరీగా ఇది పైనే ఉండాలి ఈ ఏరియా. సో ఇది ఇంటర్నేషనల్ చార్ట్ 61,000. ఓకేనా, అంటే మన ఇండియన్ చార్ట్లో అరౌండ్ 2,35,000 పైన ఉండాలి. ఓకే, ఉంటే మనకి కొంచెం కరెక్ట్గా ఉంటుంది అనమాట. కరెక్షన్ అయితే కరెక్ట్గా ఎలా చేయాలో అలాగే చేస్తుంది. చాలా బెస్ట్ చార్ట్ ఇది. ఓకే, ఇంకోటి గోల్డ్. గోల్డ్ ఫ్యూచర్స్ 1D సేమ్, ఇది ఈ ఏరియా పైకి ఉండాలన్నమాట. ఈ ఏరియా పైన ట్రేడ్ చేస్తే మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా పనికి వస్తుంది. ఓకే, చార్ట్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ బీటీసీ, బిట్కాయిన్. బిట్కాయిన్ US$. మనం చెప్పాను కదా మీకు ఒక బౌన్స్ రావాలని. సో లాస్ట్ వీక్ చెప్పాను మీకు ఒక బౌన్స్ ఈ ఏరియా. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఒక మంచి బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ట్రెండ్ అయితే రివర్స్ అవ్వలే. ఓకేనా, ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మంచి ఛాన్స్ వచ్చినప్పుడు, మంచి ప్యాటర్న్ మీకు నచ్చింది, మీరు నమ్మింది దొరికినప్పుడు తీసుకొని డబ్బులు వచ్చాయా, స్టాప్ లాస్ హిట్ అయిపోయిందా, ఏదైతే అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చింది, ప్రాఫిట్ అయినా యాక్సెప్ట్ చేయాలి, లాస్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, బై అండ్ డిప్స్తో జాగ్రత్తగా ఉండండి. ముందే చెప్పాను ఏవైతే స్టాక్స్ ఉన్నాయో చాలా చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి, కొన్ని సెక్టర్స్ అయితే అల్టిమేట్ అసలు. అవి మనం ఈ టైంలో కొనుక్కొని హోల్డ్ చేసుకోవడం బెస్ట్. మనం 2 సంవత్సరాల నుంచి హోల్డ్ చేసుకొని కూర్చోలే, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఈ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ మీరు ఎంచుకున్నారు, నిర్వహణ ట్రేడ్ ఎవరికి చేస్తారో వాళ్ళకి కరెక్ట్గా ఐడెంటిఫై అయిపోతుంది. సో ఏదైతే ఇప్పుడు నేను చార్ట్స్ చూపించానో అండ్ ఇందాక ఇదే ఇప్పుడు ఈ వీడియోలోని మీకు సెక్టర్స్ చెప్పాను కదా, వాటిలోని వాళ్ళు వెళ్తే వాళ్ళకి కంటికి ఈజీగా కనబడిపోతుంది. వెతకడం చాలా ఈజీ, ఇన్వెస్ట్ చేసుకోవడం ఈజీ. ఓకే, సో ఇది ఏంటంటే రికమెండేషన్ అయితే కాదు, కంప్లీట్గా నేను చెప్తున్నాను. మీ పర్సనల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా కన్సల్ట్ అవ్వండి.
కానీ నేను ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇది పేషెన్స్ బ్రేక్ చేస్తుంది మార్కెట్. ఓకేనా, చాలా చాలా బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే హై లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ ఒకటి. ఎంటీఎఫ్ బుక్ కంప్లీట్గా 1,30,30 crores దాటిపోయింది. ఓకేనా, అంటే లెవరేజ్లో ఉన్నారు ట్రేడర్స్, ఎవరు రిటైల్ ట్రేడర్స్ లెవరేజ్లో ఉన్నారు. సో ఇది చాలా ప్రాబ్లమేటిక్. ఇది హెవీ మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళలేదు అనమాట. ఓకేనా, అలాగని పట్టలేదు, అంత ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ఆలోచించండి, ఒకసారి మైండ్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, మీకు ఏదైతే పెద్ద పెద్ద ట్రెండ్స్ వచ్చాయో అప్పుడు ఎవ్వరూ ఉండేవారు కాదు అసలు ట్రేడింగ్లో. ఇప్పుడు ఏంటి ఎక్కువైపోయారు. సో పార్టిసిపేషన్ ఎక్కువైతే మాత్రం మార్కెట్ పైకి వెళ్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, నమ్మడానికి కొంచెం కష్టమైనా సరే అది నమ్మాలి, ఇదే నిజం అన్నమాట. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. షేర్ చేయండి. థ్యాంక్ యూ.